బ్రేకింగ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవిని మరో అవార్డు వరించింది. యూకేలోని కొంతమంది ఎంపీలు ఆయన సినిమా రంగాన్ని అందిస్తున్న సేవలను గుర్తించారు. దీంతో చిరంజీవికి వారంతా కలిసి బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వనున్నారు. అధికార లిబరల్ పార్టీకి చెందిన ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ నెల 19న ఈ కార్యక్రమం జరగనుంది. సినిమా రంగంతో పాటు చిరంజీవి చేసిన ప్రజాసేవకు ఈ గుర్తింపు లభించింది. అయితే బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఓ వ్యక్తికి జీవిత సాఫల్య పురస్కారం అందించడం ఇదే తొలిసారి. ఈ రికార్డును చిరంజీవి సొంతం చేసుకున్నారు. ఇక చిరంజీవికి అరుదైన గౌరవం అయితే దక్కింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, మరొక మైలురాయిగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈపీకి చెందిన ఒక ఎంపీ ఈ రకమైనటువంటి అవార్డు ని ఆయన ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఆయనకి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఈ నెల 19న ఇవ్వనబోతున్నారు. అయితే ఇదే అంశం పైన గత నెలకు ముందు కూడా ఆయన ఒక కామెంట్ కూడా చేశాడు చిరు లీగ్స్ లో కూడా. ఎందుకంటే ఆ ఒక ప్రోగ్రామ్ కి యాంకర్ సుమాని కూడా ఆహ్వానించారని కూడా ఆయన అప్పుడు అన్నారు. సో అదే విషయాన్ని కూడా స్టేజ్ మీద కూడా ఆయన వెల్లపించినట్టు బట్టి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల చూస్తాం పద్మ విభూషణుడిగా చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చినట్టు బట్టి నేపథ్యంలో తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించారు. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి అత్యధిక స్టెప్స్ దాదాపు 12,000 పైగా కూడా స్టెప్స్ వేయడం, ఆయన చేసినటువంటి డాన్స్ నంబర్స్ పైన కూడా అవన్నీ కూడా కౌంట్ చేసి అప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా చిరంజీవి పేరు ఎక్కించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా యూకేకి చెందినటువంటి వీరు ఇప్పుడు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించడం అనేది గొప్ప పరిణామంగానే సినిమా ఇండస్ట్రీ భావిస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవికి ఎంత ఇదున్నా కూడా ఇప్పుడు కూడా నవ యువడులాగా సినిమాలు వరుసగా చేస్తూనే ఉన్నాడు. దాంతో పాటు అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాడు. తన వద్దకు వచ్చినటువంటి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన సినిమా రంగానికి చేసినటువంటి సేవను గుర్తించి ఆ కళామ తల్లికి ఆయన ఇన్ని సంవత్సరాల పాటు కూడా తన డాన్స్ తో పాటు తన నటనతో పాటు తన అద్భుతమైనటువంటి బిహేవియర్ తో కూడా అందరికీ ఒక స్ఫూర్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఈ అవార్డు ఇవ్వడం అనేది మాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తామనేది కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రానా.